ఇప్పుడైతే మనం లోపలికి పోదాం. బట్టలు కొనబోతే ఇంతసేపా? నువ్వు పోయి 3 గంటలు అయితే తీరిందానే పని? తీరింది. ఇప్పుడు చూడు సోక పడుతుంది. ఇగో అన్నం కూర వండినా, వేసుకొని తిను. నేను కైకిలి కోతన్నా. ఏంటి నేను వేసుకొని తినాలనా? వేసుకొచ్చితే ఏమవుతుంది? అగో నువ్వు ఎటు పోతున్నావని, ఏమన్నా పని మీద పోతున్నావా? బుక్కడంతా తినిపో అని చెప్తా. ఇంటికాడనే ఉంటున్నావు కదా, నీకు ఆకలి అయినప్పుడు వేసుకొని తిను. నేనంటే కైకిలి పోయేదాన్ని, నువ్వెటు పోతున్నావని. సరే, ఎవరు పోతావు కైకిలి? ఇంకా శంకర్ మామలో పోతన్నా. శంకర మామలో పోతున్నావా? ఆ శంకర మామని చెప్పిండా కైకిలి రమ్మని అత్తమ్మ పిలిచిందా? ఆ శంకర్ మామనే వచ్చి పిలిచిపోయిండు. ఇక నాకు కూడా ఏం పని లేదు, అత్తతి మామ అని చెప్పిన. ఎప్పుడు వచ్చిండు? నేను సాయంత్రం వచ్చి పిలిచిపోయిండు. నువ్వేం చెప్తాను ఆ టైంలో? నేను గిట్లా జల్లాట్లా బోల్ తవ్వుతా ఉంటే వచ్చిండు, వచ్చి చెప్పిపోయిండు. ఆ అత్తమ్మ నచ్చి చెప్తే అయిపోవు కదా, ఆయన నచ్చింది చెప్పిండు. అబ్బా వాళ్ళకి పని తీరిందో లేదో, ప్రతి మాటకు సాగదీసుడేనా? ఏంది నీ అనుమానం? అది అనుమానం కాదే, ముందు జాగ్రత్త. ఎలా రేపు ఎవరు నమ్మచ్చేటట్టున్నది చూస్తలేము ఆ రోజు టీవీలల్లా పేపర్లల్లా. అంటే ఏంది నీ ఉద్దేశం? తప్పు చేసే దాంట్లో కనబడుతున్నానా? తప్పు చేయలేదు కాబట్టే ఈ ఇంట్లో ఉంటాను, లేకపోతే బాధ ఎడుతూ ఏం చెప్తాను. ఇక అన్నం నేను మార్చుకొని తింటా, లేట్ అవుతుంది కావచ్చు. ఏంది ఇంత లేటు? పొద్దు పోయింది కనబడతలేదా? కైకిలి పోయిన ఆడిది ఇప్పుడు రావాలి. గుత్తనట్లాయే కొంచెం ఆలస్యం అయింది. అయినా నేను ఒక్కదాన్నే పోయినా కైకిలి. అందరితోటి నేను, అందరికి ఆలస్యం అయింది. అందరి మొగుళ్ళు నీ లెక్కనే అడుగుతారా? నువ్వు నీ అనుమానం నేను కైకిలికి పోతానన్నా లేకపోతే ఇంకెటన్నా పోతానన్నా అని వెనకనే వచ్చినావు కదా. ఏందయ్యా ఇది? ఎందుకు నీకు అంత అనుమానం? నా రాత పాడుగాను. మా వాళ్ళు నీకంట కట్టిర్రు. నీకంటే ముందు నాకు 2 సంబంధాలు వచ్చినాయి. వాళ్ళని చేసుకున్నా అయిపో, నా బతుకు మంచిగుండు. ఓ అనుమానపుడికి అంట కట్టిర్రు మా వాళ్ళు నాకు. ఏంటి నాకంటే ముందు నీకు 2 సంబంధాలు వచ్చినాయా? అవును వచ్చినాయి. మరి ఏమైంది? ఆ 2 సంబంధాలు ఎందుకు చేసుకోలే? నన్ను ఎందుకు చేసుకున్నావు? వాళ్ళు అడిగినంత కట్నం మా నాన్న ఇయ్యలే, అందుకే వేసుకోలే. ఓహోహోహో, అదన్నమాట సంగతి. సరే పోయి పని చేసుకోపో.
చేస్తానో కనబడతలేదా? మా కనబడుతుంది. ఉడతానో గాని అయినా ఏ ఇంట్లో నా పిల్లలు ఉడతారో లేదో మరే. అగో ఆడోళ్ళు ఇంకేం చేస్తారు? బోల్ తోముతారు, బట్టలు ఉతుకుతారు. మాసాల్ది ఇగో ఆకలి అవుతుంది అన్న విషయం నాడు. ఏంది కూర అంతా గలీజ్ అండి అగో అన్ని మంచిగా కుదిరినాయి కదా, నాకు అండొచ్చినట్టు కరెక్ట్ అండినా నేను. మాసాల్ది ఈ మాటలకే ఉంటావు నువ్వు అయితే. మీ అవ్వ వండితే మాత్రం మంచిగా తింటావుగా, నేను అండితే మాత్రం వంకలైతే పెట్టుడు బాగా వస్తుంది నీకు. వంకలు అని టింకర్ మాటలు మాట్లాడ. ఎవరు ఫోన్లా? ఎవడా? నా మొగడు. నీకు కూడా మొగడు ఉన్నాడా? లేడానే నా ఓనరు, ఆడే నా మొగడు. ఇంకేంది, పోయి ఆంతోనే ఉండిపో, ఇంట్లో పెళ్ళా నేనెందుకు? మరే. ఏంది పిచ్చి పిచ్చి మాట్లాడుతాను కాదా మరి? కొత్త ఇల్లు కట్టుకున్నాము, ఏదైనా కండొచ్చినట్టు అండుతున్నావు, దానికి నువ్వు ఉప్పు లేదు కారం లేదు ఉన్నాయని వంకలు పెట్టబడుతీవి. ఉర్రకు ఇంకోసారి ఏమన్నది? అలాగా? అవునే అంటే గుర్తొచ్చింది. మనం ఇల్లు కట్టుకున్న కంచెల్లి మా అక్క బావను ఒక్కసారి కూడా రమ్మలేదు, పోయి రమ్మందావా అని. ఊ అంటే అక్క అంటావు అవ్వ అంటావు, నేను రాను పో. గట్లంటేనేంది? నేను రాను. సొంత మా అక్క బావ గాని నువ్వు నేను ఎందుకు అత్తా? గట్లుంటదా అని పోయి రమ్మందాంపా. లేదు నువ్వు, నేను రాను. నేను రాను. అరే గిట్లా తయారైనవింది నువ్వు, పిచ్చి అమ్మింటదా. కొత్తగా వేరు పడడేమో నా కూరలు ఏం మెచ్చుతలేడు. ఎంత మంచిగానేనా సరే, నా కూరలు అస్సలు మెచ్చుతలేడు. అంటే చాలు అక్క అవ్వ అంతే కదా. అవ్వ నా కూరలు అయితే తేపకు మెచ్చుకుంటూనే ఉంటాడు, ఏమన్నా కూడా అన్నాడు. ఇప్పుడు నిన్ను ఏమన్నా నాకు అంత ఫీల్ అయినా అంటే నా కూరలకు వంకలే పెడతాను. వంకలు కాదే, కొద్దిగా నేర్చుకో కదా. ఇంకెట్లా నేర్చుకున్నాడు? నాకు వచ్చినట్టు అన్ని పెడుతున్నావు కదా కొంచెం అన్నా, అంటే ఉప్పు కారం లేకపోతే తిడతావా? మరే నీకు తెలుసుగా నేను ఉప్పు కొంచెం ఎక్కువ తింటాను, కారం కూడా తక్కువ ఎత్తాను. నన్ను నువ్వు తిడతాను ఓకే, కూరలలో వంకలు పెట్టుకుంటా. ఇక తిట్టానా? నీకు ఎన్నిసార్లు చెప్పిన ఉప్పు? ఎన్నో సార్లు చెప్పిన కొంచెం ఉప్పు అయ్యే, కొంచెం కారం అయ్యే అనుకుంటా. సరే మా అయితే మా మంచి భాగ్యం. సరే గాని ఇగో ఏయ్, నువ్వు బుంగమూతి పెట్టకే అట్లా నా పానం అంతా ఇట్లా అవుతుంది. బాధ ఏంది ఇప్పుడు? ఏం లేదే, ఇగో మన ఇద్దరం మా అక్క బావ చెప్పి తీసుకొద్దాం మన ఇంటికి. అగో ఏమైతుంది? అరే నువ్వు పోతే పో వాళ్ళ ఇంటికి. సరే నేను తర్వాత పోతా కానీ ఇగో భాగ్యం, ఇప్పుడైతే మనం లోపలికి పోదాం. ఏంటి చేయబడతాను? అగో చేయబడతాం అవుతుంది, మూడు పిల్లలే కదా మనం. ముందు మీ అక్క బాగా ఫోన్ చేసి రేపు మనం దేవుని చేసుకుంటున్నాం కదా రమ్మని చెప్పు. వాళ్ళు మన ఇంటికి వచ్చిళ్ళు అనుకో, మళ్ళీ మన వాళ్ళ ఇంటికి పోదాం తర్వాత. ఫోన్ చేసి రమ్మంటుంది. అయినా నాకు సొంత అక్కలు లేరు కానీ నాకు మా పెద్దమ్మ బిడ్డనే నాకు సొంత అక్క లెక్క. పోయి ఫోన్ చేస్తా. పోయి ఫోన్ చెప్పు. ఎవరై ఉంటారు? ఫోన్ అయితే మాట్లాడని, దీని సంగతి చెప్తా. సరే ఉంటానా మరి. ఎవరే ఫోన్లా? మా తమ్ముడు ఫోన్ చేసిండు. మీ తమ్ముడు ఫోన్ చేసిండా? మా చిన్నమ్మ కొడుకు. అట్లానా? ఏది ఫోన్? తమ్ముడానే ఉన్నది. ఈయన పేరు రమేష్ కదా? అవును, బావా బావా అని నీతోటి మసార్లా మాట్లాడిండు, యాదికి లేదా? యాదుకున్నది. ఏందట? ఎందుకు ఫోన్ చేసిండు? వాళ్ళు దేవుళ్ళకి వేసుకుంటున్నారట, రేపు రమ్మని ఫోన్ చేసిండు. మరి నాకు చెప్పలే కదా. బావ లేడా మాట్లాడుతా అన్నాడు, కానీ నేనే బావ బయటికి పోయిండ్రా వచ్చినాక మాట్లాడిపిత్తది అని చెప్పిన. బయటకి ఎక్కడ పోయినా ఇంట్లో ఉన్నాయి కదా.
నువ్వు ఉన్నది నేను చూడలే, అందుకే మనకు అట్లా చెప్పిన. మరేమంటావు, పోదామా? మన లగ్గమైన కాడ నుంచి వాళ్ళ ఇంటికి పోలే. మా చిన్నమ్మ కూడా ఒక్క తరక చెప్పింది రమ్మని. ఏమంటావు? అంటే బలవంతం ఏం లేదు, నీకు ఇష్టమైతేనే పోదాం, లేకపోతే నేను కైకిలి కొత్తది. కైకిలి ఏమద్దు, పోదాం కానీ వాళ్ళు మర్యాద మంచిగా ఇస్తారు కదా. నువ్వే చూస్తావు కదా, నీకు మర్యాద కాడ ఏ లోటు రాదు. మా తమ్ముడు మంచిగా చూసుకుంటాడు. అది కూడా చూస్తా. చూడు. సరే పో లోపలికి. తమ్ముడు కాబట్టి బతికిపోయిండు, లేకపోతేనా నేను ఇంట్లోనే బంద్ అయి పెడతాను. ఎటు పోతున్నావు? ఊళ్ళో పోయేస్తా. ఎందుకే? ఊళ్ళోకి పోతున్నావా? నాకు కూడా ఊళ్ళో చిన్న పని ఉన్నది, తీసుకుపోతావా? రావన్నా. ఊళ్ళక ఎందుకు? మా చిన్నమ్మలు దేవునికి వేసుకుంటారమని ఫోన్ చేసిరు కదా, వాళ్ళకు ఏదైనా కట్నం పెట్టద్దా, అందుకే వాళ్ళకు బట్టలు తీసుకొద్దామని అనుకుంటానా. ఇంట్లో లేవా బట్టలు? కొత్త బట్టలు లేవా? ఇంట్లో ఉన్నాయి, కన్నులు తువాలని అంటున్నాయి కానీ చీరలు మా బాబాయ్కి బట్టలు అంటే ఏడున్నాయి. నువ్వు కట్టని చీరలు లేవా? లేవు, ఉన్నాయి కానీ అవి నాకు ఓళ్ళ పెట్టినాయి. అట్లా దేవుని కాని కోంగా ఒకళ్ళకి పెట్టిన బట్టలు మళ్ళీ తీసుకుపోవద్దు, కొత్తగా కొనుక్క రావాలి. నువ్వు పోయి కొనుకొచ్చుకోపో, నాకు వేరే పని ఉన్నది. అయ్యో గట్లా మాట్లాడుతున్నావేంది? నువ్వు అట్టే పోతున్నావు కదా, నన్ను కూడా తీసుకుపోతే అయిపోతుంది కదా. ఊరు ఈడుందా ఆడుందా, ఊరు పెట్టి నడుచుకుంటూ పోవాలి. పోంగా బండి మీద ఆడ దించిపోతే రాంగ్ నేను నడుచుకుంటా అత్తది. నాకు ఊళ్ళో వేరే పని ఉన్నదని చెప్పినా కదా. ఆయన నడుచుకుంటే నీకేం కొత్త కాదు. కైకిలు పోయేటప్పుడు రోజు నడుచుకుంటూనే పోతావు కదా, పోంగా రాంగా అట్లనే నడుచుకుంటావు. పోయి కొనుకొచ్చుకోపో బట్టలు. ఏదో బుద్ధి తక్కువ అడిగినా. సరే నేనే పోయి కొనుకొచ్చుకుంటా గానీ పైసలు ఇవ్వు మరి బట్టలకి. పైసలా? పైసలు నీ దగ్గర లేవా? నా దగ్గర ఎక్కడి? రోజు కైకిలు పోతున్నావు కదా. కైకిలు పోతే ఇంట్లో ఖర్చులు అట్టిగానే వెళ్తాన్నాయా, చిట్టీలు అట్టిగానే వెళ్తాన్నాయా? వచ్చినట్టు ఖర్చు అయిపోయినాయి, నా దగ్గర ఏడున్నాయి. నీకు తెలియకుండా నేనేమన్నా ఎత్తానా? ఎందుకు గట్లా అనుమానంగా చెప్తాను? వచ్చిన ప్రతి ఒక్క రూపాయి నీకు లెక్క చెప్పుకుంటేనే ఇంట్లో ఖర్చు పెడతానా, నీకు లెక్క చెప్పుకుంటేనే బయట చిట్టీలు కడతానా. ఇక నా దగ్గర ఇక్కడ ఉన్నాయి రూపాయలు. నువ్వు ఇచ్చినా ఇప్పుడు బట్టల కోడు, లేకపోతే సుట్టరికం పోవడద్దు, ఏమద్దు, ఇంట్లోనే ఉందంతి. మా ఇత్తది ఏదో చేయక ఫోన్ చేసిరు రమ్మన్నారని చెప్పినావు కదా. అయ్యో గుంజుకుంటున్నావేంది? ఇయ్యి. ఈ 1000 రూపాయలే చాలా, ఇంకొక 1000 రూపాయలు ఇయ్యి. ఇంకొక 1000 రూపాయల? ఏడున్నాయి నా దగ్గర. పైసలు ఏమన్నా చెట్ల కత్తనయా? నీ దగ్గర ఉంటే అవి కలుపుకొని తెచ్చుకోపో. నా దగ్గర ఎక్కడి? ఈ వీటిలోనే ఎత్తతి, ఏవో ఉద్రాయించుతాయి. సరే సరే నేను పోయేస్తా, నువ్వు మెల్లగా పోయి బట్టలు కొనుకొచ్చుకోపో. సరే. పొద్దుగాలనే కదా ఓడు? పొద్దుగాలనే ఓడు. ఒక్క 1000 రూపాయలు ఇచ్చే గన్ని మాటలు మాట్లాడతాడు, ఏదో కట్టం చేసి సంపాదించి తెచ్చినట్టు. నేను ఇచ్చిన పైసలే మళ్ళీ నాకు లెక్క చెప్తాడు. ఛీ. అగో
ఇంటికి తలుపులేసే ఉన్నాయి కదా, ఇది ఇంకా రాలేదా? బట్టలు కనబోయి నేను ఊళ్ళో వచ్చి 3 గంటలు అవుతుంది, ఇది ఇంకా రాలేదు. బట్టలకే వేయిందా ఇంకెటన్నా వేయిందా? రాని అమ్మ, దీని సంగతి చెప్తా. మూడు గంటలు అవుతుంది అది పోయి, 3 గంటలు. ఇంతసేపు బట్టలు కొంటారా? ఇంతసేపు బట్టలు ఎవరన్నా కొంటారా? 2 చీరలకు ఆగే. ఏంది ఇంతసేపు? అగో బట్టలు కొనడానికేనా? బట్టలు కొనబోతే ఇంతసేపా? నువ్వు పోయి 3 గంటలు అవుతుంది, బట్టలు కొన్నావు ఇంత? ఏంది నువ్వు మాట్లాడేది? నువ్వు వేనాక ఎంబడే వేనా అనుకుంటున్నావా? ఇంట్లో పనులు వేసి ఇంతంత తిని పోయేసరికి 2 అయింది. పోయి గంట కూడా కాలేదు, 3 గంటలు అయింది అని పడుతుంది. ఏం ఇక్కడుందా అక్కడుందా? నడచడానికే 20 నిమిషాలు పడుతుంది. ఇక నేను ఆడ ఎంతసేపు ఉన్నా చెప్పు? ఆడోళ్ళ షాపింగ్ అన్నప్పుడు గా మాత్రం టైం పట్టదా? పోయినాక వెంటనే ఎత్తారు వాళ్ళు మనకు బట్టలు. ఇంతకి బట్టలు కొన్నావా? మాగోన్నా నువ్వు ఇచ్చిన 1000 రూపాయలకు ఇన్ని బట్టలు వస్తాయా? చూడు, అనుమానం కొద్ది చూస్తున్నావా? పైసలు దాచి పెట్టుకున్నా అని చూస్తున్నావా? ఎంత ఈ బట్టలు? కానీ 1400 దాకా అయినాయి. ఎక్కువనే అయినాయి. సరే సరే పా, అంటే చెప్పు, ఆకలి అవుతాను, తిన్నా. పొద్దుటే ఉంది, పెట్టుకొని తినిపో. నీరు ఇలా వాడి 6 నుంచి ఇడికి నడుచుకుంటా నాకు కాళ్ళు పోతాన్నాయి. మళ్ళీ అదే కూరనా? నువ్వు ఎత్తన్నావు కట్టమని పొద్దుకు 4 కూరలు అండి పెడతామని. ఉన్న 2 పానానికి 12 కూరలు అండుకుంటారా? పెడతామా తిందు. కన్నడ కూర గురించి మాట్లాడితే చాలు ముఖం అంతా మారుతుంది. ఇది ఎంతసేపు చెప్తుంది? ఏమైందే? ఇంట్లోనే ఉంటావు? ఇక తలపేసి రా తొందర. అత్తన్నా దనడు ఎక్కుతున్నా. ఎక్క రమ్మనిగా చెప్పింది, ఎక్కుతానా అంటాను. పోనీ ఊరికి ఎందుకు వస్తాను నాన్న? నీకు తెలియదే, కొత్త ఇప్పుడు మొదలైంది.